హాయ్ హలో వెల్కమ్ టు మైరా మీడియా. తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచి చేసిన చిత్రం బాహుబలి. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్క్లూజన్ రెండు కూడా మనం గర్వించదగ్గ చిత్రాలు. అయితే ఇంత క్యూరియాసిటీ ఆ మూవీ మీద ఎందుకు నెలకొంది అంటే ఆ మూవీ అద్భుతం కాబట్టి. బాహుబలి ది బిగినింగ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి కూడా బాహుబలి ది కన్క్లూజన్ని ఎంత తొందరగా చూస్తామనే ఆతృత అయితే మాత్రం అందరిలోనూ నెలకొంది. అయితే అంతే క్యూరియాసిటీ దాని తర్వాత ఏ మూవీ మీద ఉందా అంటే ఖచ్చితంగా కథానాయకుడు మహానాయకుడి మీదనే నెలకొంది. అయితే కథానాయకుడు మహానాయకుడు ఒక వారం గ్యాప్లోనే రెండు చిత్రాలని తొందరగా రీచ్ చేద్దాం అనుకున్నారు. కానీ కథానాయకుడు మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డీలా పడిందని చెప్పుకోవాలి. ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. అభిమానులే కాదు, ఆడియన్స్ అందరూ కూడా అంటే పెద్ద ఆయన ఎన్టీఆర్ గారి బయోపిక్ కదా, నిజాలే చూపిస్తారో లేదో పక్క విషయం, కానీ ఆయన గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది కదా అనే ఉద్దేశం మీద అయితే మూవీ మీద హోప్స్ పెట్టుకున్నారు. కానీ ఆ అంచనాలను తారుమారు చేసింది కథానాయకుడు. అయితే కథానాయకుడు రిలీజ్ అయిన వారం రోజుల తర్వాతే మహానాయకుడు రిలీజ్ అవ్వాల్సి ఉంది కదా, కానీ ఆ మూవీని కాస్త లేట్ చేస్తున్నారు. ఎందుకంటే కొంత ఫోకస్ అనేది దాని మీద పెడుతున్నారు. ఖచ్చితంగా మహానాయకుడితో మంచి విజయాన్ని అందుకోవాలని చెప్పి మరి దాని మీద ఫుల్ ఫోకస్ పెట్టారు బాలయ్య బాబు గారు మరియు డైరెక్టర్ క్రిష్ గారు. ఇక మహానాయకుడి మూవీ మీద ఎంతో కేర్ తీసుకున్న వారిద్దరూ కూడా 24 గంటలు పనిచేస్తున్నారనే చెప్పుకోవాలి. ఆల్రెడీ ఇప్పుడైతే ముగింపు దశకు వచ్చిన మహానాయకుడి షూటింగ్ మొత్తం రామోజీ ఫిలిం సిటీలో మరి ఎండింగ్ స్టేజ్కి వచ్చింది. మొత్తం దగ్గరుండి చూసుకున్నారని తెలుస్తుంది. ఇంకో వారం రోజుల్లో దానికి సంబంధించిన మహానాయకుడు మూవీకి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తయిపోబోతున్నాయట. ఇక అనుకున్న మేరకే మూవీని వీళ్ళనంత తొందరగా రిలీజ్ చేద్దామని డిసైడ్ అయిన చిత్ర బృందం ఫిబ్రవరి 14 కల్లా రిలీజ్ చేయాలని చూస్తుంది. మరి అంచనాలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే కథానాయకుడు డిసప్పాయింట్ చేసిన మహానాయకుడి మీద వీళ్ళు తీసుకున్న కేర్ బట్టి ఖచ్చితంగా విజయం సాధిస్తారు అనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అన్నీ అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా ఫిబ్రవరి 14వ తేదీనే మూవీని రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. మరి చూడాలి కథానాయకుల్లానే డీలా పడుతుందా మహానాయకుడు, మరి కథానాయకుడితో కంపేర్ చేయకుండా మహానాయకుడు మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంటుందా చూడాలి. మరి టాక్ ప్రకారంగా, కలెక్షన్ల ప్రకారంగా మరి తన సత్తా చాటుకుంటుందా లేదా మహానాయకుడు మరి చూసేయాల్సిందే. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ను మీకు అందించే మా మైరా మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. Hi, this is Kartikeya Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Thank you. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.